యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ పెంతెకోస్తు పండుగ యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ పెంతెకోస్తు పండుగ దినం జరిగిన ఆ యొక్క సందర్భం గురించి మనందరికీ కూడా తెలుసు. అపోస్తలులు అదేవిధంగా ఇతర శిష్యులు వారందరూ మేడగది పైన మరి 9 రోజులుగా వారు ప్రార్థన చేస్తున్నారు. ఇది 10వ దినం. యేసు ప్రభు వారు ఆరోహణం అయిన తర్వాత మరి 10వ దినము వరకు వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ వస్తున్నారు. వారు మనసు కలిసి ఉన్నారు, అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు వారి యొద్ద నుండి వారు పొందిన ఆ వాగ్దానమును గూర్చి వారు కనిపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినమున ఈ యొక్క యేసు ప్రభు వారు ఆరోహణం అయిన తరువాత 10వ దినమున మనము చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు అపోస్తలుల మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆనాడు వారు బయటికి వెళ్ళి వారు భాషలతో మాట్లాడుతూ అనేకమైన భాషల్లో వారు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాషల్లో మాట్లాడుతున్నారు కావచ్చు. వారికి తెలియని భాష, వారు ఎన్నడూ కూడా నేర్చుకొని భాషలో వారు మాట్లాడుతున్నారు. ఆ భాష ఇతరులకు అర్థమవుతుంది. అనేక ప్రాంతాల నుండి అక్కడ యూదులు వచ్చారు. వారందరూ దాన్ని చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. అక్కడ ఆనాడు పేతురు గారు జరిగించిన ఆ పరిచర్యకు అక్కడ సుమారుగా 3000 మంది పురుషులు మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కనీసము 3000 మంది కుటుంబాలు, 3000 కుటుంబాలు అని మనము అర్థం చేసుకోవచ్చు. అంతగా గొప్ప కార్యము జరిగిన రోజు అది. ఎంతో ఆశ్చర్యకరమైన రోజు. అదేవిధంగా సంఘము ఆవిర్భవించిన రోజుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క దినమును మనము తలుచుకుంటే ఆ దినము ఎంతో శ్రేష్టమైనదిగా మనకు అనిపిస్తుంది. అలాంటి అనుభవం మనకు కూడా ఉంటే బాగుండును అనిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ చేత మనము కూడా నింపబడితే ఎంత బాగుండు, నేను కూడా అపోస్తలుల వలె ఉంటే ఎంత బాగుండు అని మనలో లేదా క్రైస్తవుల్లో అనేకులకు అనిపిస్తుంటుంది. లేదా ఇంకో కొంతమంది నేను ఆ రోజు అక్కడ ఉంటే, ఆ అపోస్తలులతో పాటు నేను కూడా అక్కడ ఉంటే ఎంత బాగుండు, వారు ఎంత గొప్ప ధన్యతను వారు పొందుకున్నారు అని అనేకులు అనుకుంటారు. అయితే మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది మీరు బాప్తిస్మం పొందుకుంటారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని పేతురు గారు చెప్తున్నారు. ఈ వాక్యంలో మనకేమర్థమవుతుందంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత కడగబడ్డారో, ఎవరు తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్మం పొందుకున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు అనుగ్రహించాడు. ఆనాడు అపోస్తలులకు ఏ వరమును దేవుడు అనుగ్రహించాడో అదే వరమును, అదే పరిశుద్ధాత్మను దేవుడు తన సంఘమైన మనందరికీ అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే అక్కడ మనతో ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాం. మనము ఎన్నడూ కూడా ఒంటరిగా ఉండకుండగా మనతో ఉండడానికి, మనలో ఉండడానికి యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఈ లోకంలో తల్లిదండ్రులు మనతో ఉండకపోవచ్చు, ఆత్మీయులైన వారు మనతో ఉండకపోవచ్చు, దైవజనులు మనతో ఉండకపోవచ్చు, కానీ అసలు ఈ శక్తి అంతటికి కారణమైన దేవుడు ఎవరైతే దైవజనులలో నుండి పనిచేస్తున్నాడో, ఎవరైతే ఏ దేవుడైతే ఆత్మీయులలో నుండి పనిచేస్తున్నాడో ఆ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు, ఎల్లప్పుడూ మనలోనే ఉన్నాడు, నిత్యము మనకు సహాయం చేయడానికి మనలో ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను బట్టి మనము ఎంతగా దేవుని స్తుతించాలి. ఆనాడు అపోస్తలులకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మని దేవుడు ఈనాడు మనకు కూడా అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాం. అయితే మరి వారిలో ఉన్న శక్తి మనలో కనిపించట్లేదే, ఆనాడు ఉన్న ఆ తొలి సంఘం చేసిన కార్యాలు లేవే అంటే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని మనం చూస్తున్నాం. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత మనమందరము కూడా నింపబడి ఉండాలి. కేవలం పొందుకోవడమే కాదు, మనందరము నింపబడి ఉండాలి అని మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ మనము
ఆ సందర్భంలో మనం చూస్తే మీరు పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ చేయబడాలి. మీరు ఏ విధంగా మాట్లాడతారంటే మీరు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడాలి. మీరు చేసే క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినవై ఉండాలి అని ఆ సందర్భంలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఒక మద్యము చేత మీరు నింపబడకండి అని అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మద్యమును నింపుకున్న వ్యక్తి మద్యము చేత ఆపరేట్ చేయబడతాడు. అతడు మనిషిలాగా ప్రవర్తించట్లేదు అని మనం అంటాం. ఎందుకంటే అతడు తనలాగా ప్రవర్తించట్లేదు. అతడు విచక్షణ కోల్పోయి మద్యం అనే దాని కిందికి అతను వెళ్ళిపోయాడు. అదేవిధంగా మనం చూస్తున్నాము, మీరు ఆత్మ పూర్ణులై ఉండండి, మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అంతగా మీరు నింపబడి ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక నీటి లాంటి వ్యక్తి కాదు, ఒక వస్తువు లాంటి వ్యక్తి కాదు. యేసు ప్రభు వారు మనకు పరిశుద్ధాత్మను వరముగా మనకు అనుగ్రహించారు. అయితే మనము ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత మనం నడిపించబడాలి అంటే అది మన ప్రమేయం లేకుండా జరిగేది కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి మనల్ని కంట్రోల్ చేయాలి అంటే మనము ఆ వ్యక్తికి అంత స్వేచ్ఛనివ్వాలి. దేవుడు మర్యాదస్తుడు గనక దేవుడు మనల్ని లాక్కోడు. దేవుడు మనల్ని ఫోర్స్ చేసి ఇటువంటి మాటలను పలుకు అని మన నోట్లో పెట్టాడు. ఈ విధంగా చెయ్యి అని లేదా ఈ విధంగా చెయ్యకు అని పరిశుద్ధాత్మ దేవుడు మన చేతులను కట్టివేయడు. ఎందుకంటే మన దేవుడు మర్యాదస్తుడు కనుక అని దేవుని వాక్యమంతట్లో కూడా మనం చూస్తున్నాము. అయితే ఎప్పుడైతే మనల్ని మనము అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను గౌరవిస్తామో, పరిశుద్ధాత్మ మనకు చెప్తున్న సూచనలను పాటిస్తూ ఉంటామో, మనకు అదేవిధంగా పరిశుద్ధాత్మకు సన్నిహితమైన బాంధవ్యం ఏర్పడుతుంది. మనము ఎంత క్లోజ్గా మనం ఉంటే పరిశుద్ధాత్మను ఎంతగా మనం గౌరవిస్తామో, ఇచ్చిన సూచనలు కానీ ఇచ్చిన నడిపింపును కానీ ఎంతగా మనము గౌరవిస్తామో అంతగా ఇద్దరము కలిసి నడవగలుగుతాము. అప్పుడు గొప్ప శక్తిని మనం చూడగలుగుతాం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఆత్మను బట్టి, ఆ పరిశుద్ధాత్మను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యాలు ఏంటి అనేది ఒక 3 అంశాలుగా మనము ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యం ఏంటి అంటే మనల్ని మన పాపము విషయమై ఒప్పింపజేస్తాడు. ఇదిగో నువ్వు పాపము చేసావని మనల్ని ఒప్పిస్తాడు. అదేవిధంగా నీతి అంటే ఏంటి, అసలు ధర్మశాస్త్రము దేని కోరుకుంటుందో ఆ నీతి అంటే ఏంటి, యేసు ప్రభు జీవించిన జీవితం నీతి గల జీవితం. ఆ జీవితాన్ని దేవుడు మనకి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపరుస్తాడు. అదేవిధంగా తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొన చేస్తాడు అని మనం చూస్తున్నాం. అనగా దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి తగినట్లుగా, నీతికి తగినట్లుగా నేను జీవించట్లేదు, నేను పాపములో పడిపోయాను, ఇప్పుడు నాకు శిక్ష రాబోతుంది, ఈ శిక్ష నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభు వారు సిద్ధపరిచిన రక్షణను నేను పొందుకోవాలి, నా పాపములను ఒప్పుకొని యేసు ప్రభు వారు ఇచ్చిన రక్షణను నేను పొందుకోవాలి అని ఆ పాపపు ఒప్పుకోలు మనలో జరిగిస్తాడు అని మనం చూస్తున్నాం. కానీ సాధారణంగా మనం చూస్తే మనుషులు ఎవరు కూడా పాపమును ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎవరైనా తప్పు చేసినా కూడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అనడానికి ఇష్టపడరు ఎవరు కూడా. ఇది ఆదాములో నుండి మనందరికీ వారసత్వంగా వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరు కూడా వారి పాపమును ఒప్పుకోవాలి అనే ఉద్దేశము కలిగి లేరు. ఆదాము హవ్వ పైన నెట్టాడు, హవ్వ ఆ సర్పము పైన నెట్టింది, కానీ అయ్యో మేము తప్పు చేశామే అని ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేకపోయారు. అదేవిధంగా కయ్యను జీవితంలో కూడా మనం చూస్తే యేసు ప్రభు వారు వచ్చి లేదా దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడుతున్నా కూడా అతనిలో పశ్చాత్తాపం కలగట్లేదు. అతడు మరి ఎంతో మొండిగా, ఎంతో గర్వముగా దేవునితో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత శిక్షను విధించినప్పుడు కూడా అప్పటికి కూడా బుద్ధి రాకుండా ఇంకా ఈ శిక్ష చాలా గొప్పది, నేను చేసిన పాపానికి ఇంత గొప్ప శిక్ష నాకు వేయాలా అన్నట్లుగా దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా అక్కడ కయ్యను మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కానీ ఎవరు కూడా పాపము ఒప్పుకోవాలి అని చూడట్లేదు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు లేదా ఇంకా కిందికి గనుక మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఉన్నాడు అని ప్రజలందరికీ దేవుడు కనపరుచుకుంటున్నాడు. నీవు ఎందుకు దేవుని నమ్మలేదు,
దేవుని సువార్తను ఎందుకు నమ్మలేదు? నీ యొక్క పాపానికి నరక శిక్ష కలుగుతుందని చెప్పినప్పుడు నీవెందుకు నమ్మలేదు అని దేవుడు తీర్పులో ప్రశ్నించినప్పుడు ప్రతి మానవుడు కూడా నిరుత్తరుడై ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే అన్ని సాక్ష్యాలు దేవుడు ఈ లోకంలో పెట్టాడు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మనం గమనిస్తే, వాటిని అధ్యయనం చేస్తే నా గురించి అర్థమవుతుంది. నా అదృశ్య లక్షణాలు అవి అదృశ్యంగానే ఉండవచ్చు, కానీ ఏవి దృశ్యముగా ఉన్నాయో వాటిని మీరు అధ్యయనం చేస్తే నా గురించి వారికి అర్థమవుతుంది. కాబట్టి తీర్పులో వారందరూ కూడా నిరుత్తరులై ఉన్నారు అని మనం చూస్తున్నాం. అంటే అందరికీ కూడా అర్థమయ్యే స్థితిలోనే దేవుడు ఉంచాడు. దేవుడున్నాడు, దేవునికి తగినట్లుగా నేను లేను, పాపములో ఉన్నాను అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒప్పుకోవడానికి ఏ ఒక్కరు కూడా ఇష్టపడటం లేదు. మనము ప్రపంచంలో గనక మనం చూస్తే ఎవరెవరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, ఎవరు సువార్తను అంగీకరించారు అంటే ఒకవేళ భారతదేశం గురించి చాలా మంది ఏమంటారంటే దళితులు నమ్ముకున్నారు, వారు దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి యేసు ప్రభులో మీకు అది దొరుకుతుంది ఇది దొరుకుతుందని, లేదా మిషనరీస్ వచ్చి డబ్బులు ఇస్తామంటేనేమో వాటికి వీటికి లొంగిపోయి అనేకులు మారారు అని ప్రపంచం లేదా భారతదేశంలో ఉన్న కొంతమంది అజ్ఞానులు ఆ విధంగా అనుకుంటున్నారు. కానీ ఎవరు రక్షణ పొందారు అని గనుక మనం చూస్తే అసలు చదువుకు సంబంధం లేని, నాగరికత లేని అడవి మనుషులను నమ్ముకున్నారు. అదేవిధంగా క్రూరముగా ప్రవర్తించే నరమాంస భక్షకులు దేవుణ్ణి, యేసు ప్రభుని నమ్ముకున్నారు. అదేవిధంగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఇద్దరు వ్యక్తులు చిక్కుకొని పోయారు. వారు తిరిగి దేశంలోనికి రావడానికి, భూమిపైకి రావడానికి వారికి అనుకూలత లేక అనేక నెలలు వారు అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది. అయితే వారు తిరిగి వచ్చిన తర్వాత అతడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రతి ఆదివారం నేను సండే సర్వీస్కి అటెండ్ అయ్యాను ఆన్లైన్లో. ఎక్కడ ఉన్నాడు అతను? అంతరిక్షంలో ఉన్నాడు. అంత గొప్ప శాస్త్రవేత్త, అంతరిక్షంలోనికి వెళ్ళగలిగినంత గొప్ప శాస్త్రవేత్త కూడా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నామకార్థకంగా కాదు, అంతరిక్షంలో ఉన్నా కూడా నేను సండే సర్వీస్కి అటెండ్ అయ్యాను. అది నా భక్తి జీవితం. ఆ భక్తి జీవితమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది నేను అక్కడ చిక్కుకొని పోయినప్పుడు అని అతడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా నిరుత్తరులమై ఉన్నాము. ఎవరు కూడా ప్రభు నాకు అర్థం కాలేదు, నాకు సువార్త అర్థం కాలేదు అని చెప్పే పరిస్థితులు ఏ ఒక్కరు కూడా లేరు. దేవుడు అందరికీ అర్థం చేస్తున్నాడు. పాపములో ఉన్నావు, ఈ సువార్తను విని యేసు ప్రభుని అంగీకరించు, నీ పాపమును ఒప్పుకోమని ఆ సువార్త వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా అంగీకరించలేని పరిస్థితిలో, పాపములను ఒప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అందుకోసమే దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆ గొప్ప త్యాగము వ్యర్థము కావద్దని, మనందరము కూడా నరకానికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములోనికి రావడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకములో మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనందరినీ ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి మన యొక్క గత జీవితంను గనక మనం చూస్తే, మరి మనం రక్షణ పొందక మునుపు ఎన్ని మార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించుంటాడు, ఎన్ని మార్లు మనల్ని ఒప్పింప చేయడానికి మనతో మాట్లాడి మనకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటాడు. మనము ఒక్కసారికే రక్షణ పొందుకున్నామా? లేదా నేనైతే మరి నాకు ఈ పరలోకం నరకం ఇవన్నీ నాకు తెలియదు, నేను ఈ వాక్యం ప్రకారం నేను జీవించలేను, నా వల్ల కాదిది అని మొండిగా నేనున్నాను. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నా పాపముల విషయమై ఒప్పించి నేను యేసును ప్రభువుగా అంగీకరించగలుగునట్లుగా, దేవా నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను, నీ వాక్య ప్రకారంగా నేను ఉంటాను, మీ మాట మీరు చెప్పినట్లుగా నేను బ్రతుకుతాను అని యేసును ప్రభువుగా అంగీకరించగలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేశాడు అని నా జీవితంలో కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మనందరి జీవితంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపముల విషయమై ఒప్పింపజేస్తున్నాడు. మనము యేసును ప్రభువుగా అంగీకరించినట్లుగా యేసు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక ఫిజిక్స్ సైంటిస్ట్, అతని పేరు పాస్కల్ అని అనుకుంటున్నాను, తప్పు కూడా కావచ్చు. అయితే అతను సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే, నేను దేవుడున్నాడు అని 100% నమ్ముతున్నాను, కానీ ఒకవేళ నాస్తికులు చెప్పినట్టు దేవుడు గనక లేకపోతే నేను నష్టపోయేది ఏమీ లేదు అని అన్నాడు. అతను చనిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు, అంతే, అతనికి వచ్చే నష్టమేం లేదు. ఉన్నన్ని రోజులు భయభక్తులు కలిగి జీవిస్తాడు, సమాధానంగా ఉంటాడు, సమాధానంగా చనిపోతాడు, అతను నష్టపోయేది ఏం లేదు. కానీ ఒకవేళ నేను చెప్పేదే నిజమైతే,
దేవుడు అనేవాడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది, దాన్ని తప్పించుకోవడానికి యేసు ప్రభు వారు శిలువ త్యాగం చేశారు అనే ఈ సువార్తను మీరు నమ్మకుంటే, ఒకవేళ దేవుడు ఉంటే మీ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేశాడు కదా. అలాంటి సవాలు ముందు ఎవరు నిలబడగలుగుతారు? దేవుడు లేడు, సరే దేవుడు లేడు, ఏమవుతుంది, ఏమి కాదు, కానీ ఒకవేళ దేవుడు ఉంటే నీ పరిస్థితి ఏంటి అతడు ప్రశ్నించినప్పుడు ఎవరు కూడా జవాబు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. అదేవిధంగా నేటి వరకు కూడా మనం చూస్తే మరి అనేక మంది ఆ వితండవాదం చేస్తున్నారు. దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా వారి వాదముల యందు వ్యర్థులైరి అని చెప్పినట్లుగా అనేకులు అదే పరిస్థితిలో ఉంటున్నారు. వాదముల యందు వ్యర్థులవుతున్నారు, జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అవుతున్నారు, కానీ పాపములను ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఉచితముగా ఇచ్చే ఆ గొప్ప రక్షణను పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి, మన యొద్దకు వచ్చి మనలను మన పాపముల విషయమై ఒప్పింపజేశాడు. అందుకే మనము సువార్తను వినగలిగాము, మనము ఈ యొక్క గొప్ప రక్షణను మనం పొందుకోగలిగాము, నిత్య జీవానికి మనము వారసులమయ్యాము, ఇప్పుడు మనం దేవుని కుమారులమయ్యాము. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించిన కార్యము. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారానే మనము రక్షణను పొందుకున్నాము. యేసు ప్రభు వారు రక్షణను సిద్ధపరిచారు. అయితే ఆ సిద్ధపరిచిన రక్షణ మన యొద్దకు వచ్చినట్లుగా, దాన్ని మన జీవితంలో మనము అనుభవించినట్లుగా మనలో కార్యము జరిగించింది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దాన్ని బట్టి మనము స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనము కనుక అక్కడ మనం చూస్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా 41వ వచనం మనం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో, అపోస్తుల మీదకి దిగి వచ్చి వారి ద్వారా కార్యములు జరిగిస్తున్నాడో, అప్పుడు ఒక్క ప్రసంగానికి ఒక అరగంట సేపు ప్రసంగం చెప్పుకుంటాడా? ఒక అరగంటనో లేదా గంట సేపు ప్రసంగం అనుకుందామా? ఆ కొద్ది ప్రయాసకు 3,000 కుటుంబాలు రక్షించబడ్డాయి. వారిలో ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించాడు. ఇంకా కొంతమంది భక్తుల జీవితంలో గనుక మనం చూస్తే, ఒక భక్తుడు ఆఫ్రికా దేశంలో నుండి అమెరికా దేశానికి అడుగుపెట్టాడు. అతనికి ఇంకా ఇంగ్లీష్ సరిగ్గా రాదు. అతడు తన భాషలో తాను ఆ రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎటు వెళ్ళాలో తెలియలేదు. అతన్ని ఎవరైతే చేర్చుకోవాలో ఆ వ్యక్తి అతన్ని మర్చిపోయి అతను వెళ్ళిపోయాడు. ఇతను ఎటు వెళ్ళడం తెలియక రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకుంటుంటే, అనేక యవనస్తులు ఆ చీకటి సమయంలో అటు ఇటు తిరుగుతున్న ఆ పోకిరి చేష్టలు చేసే యవనస్తులందరూ కూడా అతని యొద్దకు వచ్చి మోకాళ్ళ పైన పడి రోడ్డు మీద పడిపోయి వారు కన్నీటితో ఒప్పుకుంటూ, వారి పాపములను ఒప్పుకుంటూ వారు ఆ దినము రక్షణ పొందారు. ఏ విధంగా జరిగింది? ఏ సువార్త ప్రకటించబడింది? వారికి అసలు ఏం అర్థమైందని వారు ఇదంతా చేశారంటే, అక్కడ ఏదో జరిగిందని కాదు, లేదా ఇది భక్తుడు ఏదో చేశాడని కాదు, కానీ అతడు ప్రార్థన చేసుకొని చుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి అక్కడ నడుస్తున్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒప్పింపజేసే పని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు, మనందరినీ రక్షణలోనికి నడిపిస్తున్నాడు. మరి మనం పాపమును ఒప్పుకునే శక్తిని మనకు కలుగజేసి మనకు రక్షణను అనుగ్రహించినందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనమును మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అని మనం చూస్తున్నాం. ఇవన్నీ పరిశుద్ధాత్మ ఫలములు. మరి మన ఫలములు ఏంటి అని మనం చూస్తే, మనము అక్కడ పైన 17వ వచనంలో ఉంది, లేదా 19వ వచనంలో మనం చూస్తే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు అని మనం చూస్తున్నాం. ఈ విధంగా అనేకమైన పాపములు, దేవునికి ఇష్టం లేని కార్యములు, ఇతరులకు హాని కలిగించే కార్యములు, మనల్ని మన జీవితము మనం పాడు చేసుకునే కార్యములు, ఇవే మనకు కనిపిస్తాయి, ఇవే మనలో నుండి వస్తాయి, ఇవే మన శరీరంలో నుండి కలిగే స్వభావము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా ఇప్పుడు మనలో ప్రేమ, మనలో సంతోషము, సమాధానము ఇవన్నీ కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ప్రస్తుత ప్రపంచాన్ని గనక మనం చూస్తే
ఇతరులను ప్రేమించడం పక్కన పెడితే తమ్మును తాము ప్రేమించుకోలేని దుస్థితిలో అనేకులు ఉన్నారు. వారు చూసి నేను ఎవరిలానో ఉండాలి అని అనుకుంటారు. విరాట్ కోహ్లీలా ఉండాలనో లేదా ఇంకా ఎవరి వాళ్ళనో ఉండాలి, అతనిలా నా బాడీ లేదే, అతనంతా డబ్బు నా దగ్గర లేదే, అతనుకున్న కార్ నాకు లేదే, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ నాకు లేదే, అతని బైక్ నాకు లేదే, అతనిలాగా నేను లేని అని ఎప్పుడు పోల్చుకుంటూ తమ్మును తాము తగ్గించుకుంటూ తమ్మును తాము ద్వేషించుకుంటూ నిరుత్సాహములో ఉంటున్న లోకాన్ని మనం చూస్తున్నాము. సంతోషము లేని ప్రజలను మనం చూస్తున్నాం. ఏ ఒక్కరిని కదిలించినా మీరు ఏం చేస్తున్నారు, మీరు సంతోషంగా ఉన్నారంటే నేను చాలా కష్టపడుతున్నాను, నేను నా కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతున్నాను, ఆఫీస్లో నాకు చాలా ఒత్తిడి ఎక్కువ అవుతుంది అన్నవారే కానీ నేను సంతోషంగా ఉన్నాను, నాకున్న దానిలో నేను సంతృప్తిగా ఉన్నాను, దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పేవారు ఎవరు కూడా లోకంలో కనిపించరు. ఈ లోకంలో ఉన్న సంతోషం ఏమైనా ఉందా అంటే అది బర్త్డేలను బట్టి వచ్చే సంతోషం. హ్యాపీ బర్త్డే అంటే ఆ బర్త్డేని బట్టి ఒక రోజు అతను సంతోషంగా ఉంటాడు, తెల్లారి మళ్ళీ అంతే శూన్యమే. ఒక కారు కొనుక్కుంటే ఆ రోజు సంతోషంగా ఉంటాడు, తెల్లారి శూన్యమే. అది ఏది అతను కొనుక్కున్నా కూడా అతను సంతోషం లేదు. ఎందుకంటే సంతోషం అనేది పరిశుద్ధాత్మ ఫలం. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేది సంతోషం. మనము వేరే వాటితోని దాన్ని నింపుకోవడానికి మనం చూస్తే అవి నింపవు. మనము దేవుని వాక్యంలో చూసినట్లుగా మీరు జీవజల నది అయిన దేవుణ్ణి వదిలేసి ఆ యొక్క పగిలిపోయిన వాటిని మీరు పెట్టుకున్నారు అన్నట్లుగా మనము వీటన్నిటిని మనం పెట్టుకుంటే మనలో సంతోషం ఉండదు. వీటన్నిటిని బట్టి మనము లోకంలో ఉన్న వాటిని బట్టి మనం సమాధానంగా ఉండలేము. ఇవన్నీ కూడా మనలో కలుగుతున్నాయంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను మనందరిలో కుమ్మరిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఒక క్రైస్తవుడు ఎవరినైనా ప్రేమించగలుగుతున్నాడు, ఒక దొంగనైనా ప్రేమించగలుగుతున్నాడు, మరి ఎవరైనా మరి లోకము ద్వేషించే వ్యక్తులను కూడా, మరి సొంత వాళ్ళే బయట పడేసిన వ్యక్తులను కూడా సంఘము ప్రేమించగలుగుతుంది. ఎందుకు ఈ విధంగా సాధ్యమవుతుంది? అరే కుటుంబ వ్యక్తులే ప్రేమించట్లేదే, కుటుంబస్తులే బయటకి పంపిస్తున్నారే, వెలివేస్తున్నారే, వారే పట్టించుకోవట్లేదే, మరి ఎందుకు సంఘానికి ఇంత ప్రేమ, ఎందుకు సంఘానికి ఇంత పట్టింపు అంటే అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను సంఘములో కుమ్మరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ఏ ప్రేమనైతే యేసు ప్రభువారు కలిగి ఉన్నారో ఆ ప్రేమను మనలో కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకే ఆ విధంగా మనం ఫలించగలుగుతున్నాం, ప్రేమను చూపించగలుగుతున్నాం. ఎందుకంటే మనలో ప్రేమ ఉంది కాబట్టి. ఒక తడి బట్టను మీరు పట్టుకొని ఎంత పిండినా కూడా అందులో నుంచి ఏమీ రాదు. ప్రేమ లేని వ్యక్తిలో నుండి మనం ఎంత ప్రేమను ఆశించినా, వారికి ఎన్ని కార్యాలు చేసినా కూడా ఏది కూడా మనకు తిరిగి రాదు. ఈ లోకంలో కూడా ఎవరైనా సేవ చేసేవారు, అనేకులకు సేవ చేసేవారు ఉంటే మీరు వెళ్ళి వారిని అడగండి, ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు అంటే చాలామంది ఇంకా కృతజ్ఞతను పక్కన పెడితే అన్యాయం చేసేవారు, మోసం చేసేవారు, వెనుక నుంచి పొడిచేవారు అనేకులు ఉంటారు. ఎందుకు అంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడో అక్కడ ప్రేమ అనేది ఏమాత్రము ఉండదు. ఈ లోకం నుండి ప్రేమను మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఈ లోకం నుండి ప్రేమ రాదు. ఈ లోకంలో ప్రేమ కనబడాలంటే అది మనలో నుండే రావాలి, అది క్రైస్తవునిలో నుండే రావాలి. ఎందుకంటే కేవలము క్రైస్తవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి మాత్రమే ఈ ఫలములను కలిగి ఉంటాడు. క్రైస్తవుడు మాత్రమే ప్రేమించగలుగుతాడు, క్రైస్తవుడు మాత్రమే నిజమైన ఆనందమును కలిగి ఉంటాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే 1 తిమోతి 1:6 మనం చూస్తే మీరు ఉపద్రవములలో గొప్ప ఆనందం కలిగి ఉన్నారు అని అక్కడ పౌలు గారు అంటాడు. ఎందుకు గొప్ప ఆనందం? అది కూడా ఉపద్రవంలో, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు కాబట్టి అని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ ఆత్మ ఫలములు 9 ఆత్మ ఫలములుగా మనం అక్కడ చూస్తున్నాము. అవన్నీ మనలో ఉన్నాయి అంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉన్న ప్రేమకు కారణం పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న సంతోషానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు, మనము సమాధానంగా ఉంటున్నామంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విధంగా ఆ ఫలములన్నింటినీ కూడా మనలో కలగజేశాడు. మనము ఎంతగా పరిశుద్ధాత్మకు మనము సరెండర్ అవుతామో అంతగా దేవుడు మనలో పని చేస్తాడు, అంతగా ఫలములు మనలో ఫలిస్తాయి. మనం కొద్దిగా ఫలించిన వారముగా ఉన్నామా? మనము పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వట్లేదేమో, పరిశుద్ధాత్మ చేసే పనిని మనం గుర్తించట్లేదేమో, బహుశా దేవుడు మాట్లాడుతుండగా మనము ఇగ్నోర్ చేస్తున్నామేమో, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో. అందుకే తక్కువగా ఫలిస్తున్నారు, కొంతమంది ఎక్కువగా ఫలిస్తున్నారు. ఎందుకంటే వారు ఎక్కువగా పరిశుద్ధాత్మకు సరెండర్ అవుతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఫలములు కలిగి ఉంటున్నారు. పరిశుద్ధాత్మ లేకుంటే మనలో ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దేవునిలో నిరీక్షణ మనకుండదు. ఇవన్నీ మనం కలిగి ఉన్నామంటే కేవలం ఒకే ఒక కారణం పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దానంతటిని బట్టి మనము
పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించాలి. మేము ఫలించున్నట్లుగా మాకు శక్తిని అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములని పరిశుద్ధాత్మ దేవుని స్తుతించే వారిగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనమును మనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు అని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది. ఆ శక్తిని బట్టి మీరు నాకు సాక్షులుగా జీవించగలుగుతారు అని దేవుడు చెప్తున్నాడు. మనందరం కూడా పిలువబడ్డాం. దేనికోసం? వెలుగుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఇతరులకు మేలు కలిగించడానికి మనం పిలువబడ్డాం. ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి మనం పిలువబడ్డాము. అయితే ఆ విధంగా మనం జీవించాలి అంటే, దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చాలంటే, మనము సాక్షులుగా జీవించాలి అంటే మనలో ఉన్న కోరిక మాత్రం సరిపోదు, కానీ మనందరికీ కూడా శక్తి కావాలి. ఇతరులను దేవుని వద్దకు నడిపించాలంటే, నేను వెలుగుగా ఉండాలంటే నేను ఏ డిగ్రీ చేయాలి? బైబిల్ కాలేజ్ చేస్తే ఆ శక్తి వస్తుందా అంటే ఆ శక్తి ఆ విధంగా రాదు. ఒక SABC అని బెంగళూరులో మన దేశం అంతట్లో కూడా ప్రఖ్యాతి చెందిన బైబిల్ కాలేజ్. ఆ బైబిల్ కాలేజ్లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. అయితే అతనికి తగినంత జ్ఞానం లేదని ఆ కాలేజ్ వాళ్ళు అతన్ని పంపించేశారు. బాబు, నీకు చదువు రాదు, నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళి నువ్వు సాధారణంగా సేవ చేసుకొని పంపించారు. కానీ అతడు ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు, గొప్ప సేవకుడయ్యాడు బెంగళూరులో. ఆ తర్వాత అదే కాలేజ్ వాళ్ళు ఎవరైతే బాబు నువ్వు పనికిరావని పంపించారో ఆ కాలేజ్ వారే మా కాలేజీలోకి వచ్చి మీరు ప్రసంగించండి అని అతన్ని పిలిపించుకుంటున్నారు. ఎందుకు అంటే అతను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు గొప్ప శక్తి అతనిలో కనబడుతుంది. కాబట్టి ఆ శక్తి మనకు కావాలి. అంతేకాని బైబిల్ కాలేజ్ డిగ్రీలో లేదా వాక్యమంతా ఒక్కసారి చదివితే నాకు ఆ శక్తి వస్తుందా, వాక్యమంతా 100 సార్లు చదివితే నాకు ఆ శక్తి వస్తుందా అంటే ఆ విధంగా వచ్చేది కాదు. మనము పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు అది వస్తుంది, ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు మనము బూది గంతముల వరకు మనము సాక్షులుగా ఉంటాము అని మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో కూడా మరి అపోస్తలుల జీవితంలో కూడా మనం చూస్తే వారందరూ కూడా అనేకమైన లోపములతో వారు ఉన్నారు. పేతురు భక్తుని చూస్తే మరి నీటిలో మునిగిపోయిన వ్యక్తిగా అతడు ఉన్నాడు. మరి అదేవిధంగా మిగతా శిష్యులను కనుక మనం చూస్తే వారు ప్రార్థన జీవితం సరిగ్గా లేక వారు దురాత్మలను వెళ్ళగొట్టలేని పరిస్థితిలో కూడా వారు ఉన్నారు. ఇటువంటి అనేకమైన లోపములతో వారు ఉన్నారు. ఇంకా మనం చూస్తే వారి జీవితంలో వారే ప్రేమ లేకుండా గర్విస్తూ నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ వారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు, వాదములు పెట్టుకుంటున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇతరులకు వెలుగుగా వారు లేరు, ఇతరులను దేవుని యొద్దకు నడిపించే వారిగా వారు లేరు. వారిలోనే అల్లరి ఉంది, వారి జీవితాలే సరిగ్గా లేవు అన్నట్లు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి కొత్తగా రక్షించబడ్డాడు, అతను పూర్తిగా వాక్య జ్ఞానం ఇంకా లేదు. అయితే అతడు పేతురు సంఘ నాయకుడు అని అతడు విని అతడు అంటున్నాడు, నాకు పేతురు అంటే నీటిలో మునిగిపోయిన పేతురే తెలుసు, ఈ పేతురు ఆ సంఘానికి నాయకుడు? పేతురు అంటే సామాన్యమైన వ్యక్తి అనుకున్నానే, పేతురు అంటే మునిగిపోయిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి, దేవుని సేవలో నిలబడలేని వ్యక్తి అని అనుకున్నాను. పేతుర సంఘానికి నాయకుడిగా నిలబడింది అని ఆశ్చర్యపోతూ నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ తర్వాత ఆ పేతురే, ఆ మునిగిపోయిన పేతురే, నేను చేపలు పట్టుకోవడానికి పోతానని చెప్పిన పేతురే, మరి యేసు ప్రభు ఎవరో తెలియదు అని పలికిన ఆ పేతురే అందరి ముందు నిలబడి, అధికారుల ముందు నిలబడి, వేల మంది లక్షల మంది తన ఎదురుగా ఉంటున్నప్పుడు యేసు ప్రభువే దేవుడు అని యేసు ప్రభును గురించి ఆ యొక్క ప్రవచనాలను ఎత్తి, యోవేలు రాసిన ప్రవచనాలు, దావీదు ద్వారా ప్రకటించబడిన ప్రవచనాలు, వాటన్నిటిని చెప్తూ ఈ ప్రవచనాలన్నీ యేసు ప్రభులో నెరవేరాయని, యేసు ప్రభు మరణము గురించి, పునరుద్ధానమును గురించి సాక్ష్యమిస్తూ ప్రసంగించినట్లుగా మనం చూస్తాము. దేవుని వాక్యంలో చూస్తే మనము భక్తులైన వారి యొక్క బలహీనతలను కూడా దేవుడు ఎక్కడ గోప్యంగా ఉంచలేదు, వాటిని మరుగు చేసి ఓన్లీ గొప్ప విషయాలే దేవుడు చూపించలేదు. అయితే అపోస్తలుల కార్యంలో మనం చూస్తే వారి యొక్క బలహీనతలు ఎక్కడ కూడా మనకు కనిపించవు. ఎందుకంటే దేవుడు కప్పాడు అని కాదు, దేవుడు వారికి శక్తినిచ్చాడు. వారు ఎప్పుడైతే శక్తిని పొందుకున్నారో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, వారు ఏ లోపము లేని వారిగా వారు జీవించారు. వారు గొప్ప కార్యములు జరిగించారు, ఇతరులకు మేలుకరంగా వారు జీవించారు, ఇతరుల జీవితాలను వెలిగించారు, ఇతరులను రక్షణలోనికి నడిపించే గొప్ప వ్యక్తులుగా, దేవుని నామానికి సాక్షులుగా నిలబడే గొప్ప వ్యక్తులుగా వారు ఉన్నారని మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ప్రపంచ వ్యాప్తముగా గొప్ప పేరు సంపాదించుకున్న సువార్థికుడు రెనార్డ్ బాంకే,
అతను ఎంత గొప్ప దైవజనుడు అంటే అతను ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో వాడబడ్డాడు. అనేక దురాత్మల చేత నింపబడిన ప్రజలున్న దేశాలలో, అనేక దురాత్మ కార్యములు జరుగుతున్న దేశంలో అతను వాడబడ్డాడు. అయితే అతను ప్రసంగానికి వెళ్ళిన ప్రతిసారి అతను నిలబడి అతను దేవుణ్ణి మహిమపరచగానే అక్కడున్న దురాత్మలు పట్టిన వారందరూ కూడా విడిపించబడతారు. ప్రతి దురాత్మ ఆ ప్రాంతాన్ని వదిలేసి పారిపోతుంది. వారందరూ స్వేచ్ఛగా సంతోషముగా దేవుని వాక్యమును విని అంగీకరించి లక్షలాది మంది ఆఫ్రికా దేశంలో ఏదైతే చీకటి డార్క్ కాంటినెంట్గా పిలువబడిందో అటువంటి ఆ దేశాలలో కూడా అతడు వెలుగును నింపగలిగాడు. ఏ విధంగా అంత గొప్ప శక్తి వచ్చింది? అతడు ఎవరు గొప్పవాడా అంటే అతను అంతకు ముందు రోజుల్లో అతను అందరూ జీరో అని పిలిచేవారంట. నువ్వు దేనికి పనికిరావు, జీరో 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 అని అందరూ అతన్ని వెటకారం చేసేవారు, అందరూ విక్రించేవారు. అలాంటి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, శక్తి చేత నింపబడినప్పుడు అతడు గొప్ప కార్యాలు చేశాడు. అనేకులకు రక్షణను అందించే గొప్ప సాధనముగా అతడు నిలబడ్డాడు. ఏంటి కారణం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అదే విధముగా మన జీవితంలో కూడా మనం ఎంతవరకు మనం సాక్షులుగా ఉండగలం, ఎంతవరకు మన వెలుగుగా మనం ఉండగలం అంటే మనము ఎంతగా పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి కూడా శక్తిని విడుదల చేస్తాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా కార్యములు చేశాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప సువార్థికుల ద్వారా దేశాలను కదిలించే శక్తిని రిలీజ్ చేశాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభువారు మనందరికీ కూడా అనుగ్రహించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనల్ని మనం అప్పగించుకున్న కొలదిగా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనలో కనపరుస్తున్నాడు. మనందరము కూడా మన పాపములను ఒప్పుకొని మనం రక్షణ పొందుకోగలుగున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనలో కార్యము జరిగించాడు. మనము యేసు ప్రభుని నమ్ముకొని మనము దేవుని పిల్లలమైన తర్వాత దేవుని పిల్లలుగా మనం జీవించడానికి, ఆత్మ ఫలములు ఫలించడానికి మనకు కావాల్సిన శక్తిని అనుగ్రహిస్తున్నాడు అని రెండోదిగా మనం చూసాం. మూడోదిగా మరి దేవుని కొరకు సాక్షులుగా నిలబడడానికి కావాల్సిన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మూడు అంశములను బట్టి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం స్తుతించే వారిగా మనం ఉందాము. ఇంకా అనేకమైనవి కార్యాలు ఉన్నాయి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ మూడు విషయంలో మనం అధ్యయనం చేశాం. ఈ మూడు విషయములను బట్టి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.